పెడన 2024 ఎన్నికల ఫలితాలు. అవి కేవలం అంకెలు కాదు, ఒక స్పష్టమైన తీర్పు. ఆ తీర్పు వెనుక ఉన్న కథ ఏంటి? ఇది గెలిపోటంలో విశ్లేషణ మాత్రమే కాదు, ఇది పెడన భవిష్యత్తు కోసం క్షేత్రస్థాయి వాస్తవాలతో చేసిన ఒక లోతైన పరిశీలన. సమస్య ఏంటి, పరిష్కారమేంటి, దానికొక బ్లూప్రింట్ ఎలా తయారు చేయాలి? రండి, ఈ ప్రయాణం మొదలుపెడదాం. సరే, ఈ విశ్లేషణలో మనం 6 విషయాలు చూడబోతున్నాం. ముందు పెడన్ గురించి తెలుసుకుందాం. తరువాత 2024 తీర్పు, ఓటమికి అసలు కారణాలేంటో చూద్దాం. పక్క నియోజకవర్గాల నుండి ఏం నేర్చుకోవచ్చో పరిశీలించి భవిష్యత్తుకొక బ్లూప్రింట్, అసలు పాలన ఎలా ఉండాలో చర్చిద్దాం. సరే, మొదటగా పెడన. ఏ రాజకీయ విశ్లేషణకైనా పునాది అక్కడ ప్రజలు, వాళ్ల జీవన విధానం. అందుకే ముందు మనం పెడన నియోజకవర్గం యొక్క స్వరూపాన్ని, దాని ఆత్మను అర్థం చేసుకుందాం. పెడన అనగానే మనకు 2 విషయాలు గుర్తుకురావాలి. ఒకటి పచ్చని పొలాలు, రెండోది కలంకారీ చేనేత. ఇక్కడ దాదాపు 1,66,000 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో చాలామంది జీవితాలు ఈ రెండిటితోనే ముడిపడి ఉన్నాయి. వ్యవసాయం, ఆక్వాకల్చర్ ఒకవైపు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన కలంకారీ కళ మరోవైపు. ఈ కలంకారీ అనేది వాళ్లకు కేవలం ఒక ఉద్యోగం కాదు, అది వారి సంస్కృతి, వారి వారసత్వం. ఇక కాస్త లోతుగా చూస్తే ఇక్కడి ఓటర్లు సుమారు 1,65,000. సామాజికంగా కాపు, గౌడ, తెలగ వర్గాలు కీలకం. చేనేత కార్మికులు దాదాపు 20,000 మందున్నారు. పెడన, బంటుమిల్లి, కృతివెన్ను, గూడూరు ఈ 4 మండలాల్లోనూ ప్రజలను వేధిస్తున్న 2 అతిపెద్ద సమస్యలు ఉన్నాయి. ఒకటి తాగునీటికి, సాగునీటికి తీవ్రమైన కొరత. రెండోది చేనేత పరిశ్రమ సంక్షోభం. రాజకీయాలను మలుపు తిప్పింది ఈ 2 సమస్యలే. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. 2024 ఎన్నికల్లో ప్రజలు ఏం తీర్పిచ్చారు? ఆ అంకెల వెనుక ఉన్న కథేంటి చూద్దాం. ఈ నంబర్లు చూడండి. 2019లో వైఎస్సార్సీపీకి దాదాపు 62,000 ఓట్లొస్తే 2024కొచ్చేసరికి అది 53,000కు పడిపోయింది. అదే సమయంలో టీడీపీకి 2019లో 54,000 ఓట్లుంటే 2024లో ఏకంగా 91,000కు పైగా పెరిగాయి. తేడా మీకే స్పష్టంగా కనిపిస్తోంది. ఇది మామూలు మార్పు కాదు, ఒక రాజకీయ భూకంపం లాంటిది. ఆ మార్పు ఎంత పెద్దదో ఈ చార్ట్ ఇంకా స్పష్టంగా చూపిస్తుంది. చూడండి, వైఎస్సార్సీపీ ఓట్ల వాటా ఏకంగా 7% తగ్గింది. అదే టీడీపీ ఓట్ల వాటా దాదాపు 24% పెరిగింది. అంటే ఓవరాల్గా సుమారు 31% స్వింగ్ వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా జరిగింది. ఇది ప్రజల్లో ఉన్న తీవ్రమైన అసంతృప్తికి నిదర్శనం. ఫైనల్గా ఈ యొక్క నంబర్ 38,123. ఇదే ఓటమి మార్జిన్. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, ఇది నాయకత్వానికి, ప్రజల ఆకాంక్షలకు మధ్య ఉన్న దూరం. ఈ నంబర్ చెబుతోంది రాబోయే సవాల్ ఎంత పెద్దదో. సరే, ఇంత పెద్ద ఓటమి ఎందుకు జరిగింది? ఇక్కడ మనం వ్యక్తుల గురించి కాదు, వ్యవస్థాగత వైఫల్యాల గురించి మాట్లాడుకుందాం. అసలు సమస్య ఎక్కడ మొదలైంది? ఈ ఓటమికి ముఖ్యంగా 4 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి కుల సమీకరణాలు, కూటమి లెక్కలు తప్పడం. 2 నీళ్లు, వ్యవసాయం విషయంలో జరిగిన తప్పులు. 3 చేనేత రంగాన్ని పూర్తిగా పట్టించుకోపోవడం. 4 అభ్యర్థి ఎంపిక, స్థానిక నాయకత్వం బలహీనపడటం. వీటి గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి కారణం క్యాస్ట్ మరియు అలియన్స్ ఫ్యాక్టర్. టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ అక్కడి కీలకమైన కాపు, తెలగ ఓట్లను పూర్తిగా తమ వైపు తిప్పుకోగలిగారు. దానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా తోడైంది. దీంతో ఓట్లు చీలకుండా అన్నీ ఒకే చోటపడ్డాయి. ఇది వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకును చాలా బలంగా దెబ్బతీసింది. ఇక రెండోది, బహుశా అన్నిటికన్నా ముఖ్యమైనది, నీటి సమస్య. ఇదేదో రాజకీయ ఆరోపణ కాదు, ప్రజలు రోజూ అనుభవించిన నరకం. ఏళ్ల తరబడి పూడికతీయని కాలువలు, ఆక్వా చెరువుల నుంచి వస్తున్న ఉప్పునీరు పొలాలనే కాదు, తాగే నీటిని కూడా పాడుచేసింది. గూడూరు, బంటుమిల్లి మండలాల్లో పరిస్థితి మరీ దారుణం. ఇదే ప్రతిపక్షానికి అతిపెద్ద ప్రచారాస్త్రమైంది. మూడో కారణం చేనేత కార్మికుల కన్నీళ్లు. మగ్గమాగిపోయింది, మా ఇంట్లో పొయ్యి కూడా ఆగిపోయింది. ఈ ఒక్క మాట చాలు అక్కడ 20,000 మంది చేనేత కార్మికుల బాధను అర్థం చేసుకోవడానికి. నూలు ధరలు పెరిగిపోయాయి, ప్రభుత్వ సాయం లేదు, ఉన్న సహకార సంఘాలు మూతపడ్డాయి. వాళ్ల ఈ నిశ్శబ్ద ఆవేదనే ఓట్ల రూపంలో బయటికొచ్చింది. చూడండి, రాజకీయాల్లో ప్రజల గౌరవానికి నాయకుల మాటలకు మధ్య ఒక విడదీయరాని బంధముంటుంది.
మన మాటలు బాధ్యతాయుతంగా ఉన్నప్పుడే ప్రజలకు మనపై నమ్మకం కలుగుతుంది. ఇది మన రాజ్యాంగం మనకిచ్చిన విలువ. ఎప్పుడైతే ఆ నమ్మకం దెబ్బతింటుందో పెడనలో చూసినట్లే ఫలితాలుంటాయి. సరే, పెడనలో జరిగింది కేవలం అక్కడికే పరిమితమా, లేక చుట్టుపక్కల కూడా ఇలాంటి పరిస్థితే ఉందా? దీన్నే అర్థం చేసుకోవాలంటే మనం గన్నవరం, కైకలూరు లాంటి పొరుగు నియోజకవర్గాలను కూడా ఒకసారి చూడాలి. ఈ 3 నియోజకవర్గాలు మనకు 3 ముఖ్యమైన పాఠాలు నేర్పుతున్నాయి. పెడనలో స్థానిక సమస్యలను పట్టించుకోకపోవటం బలహీనమైన అభ్యర్థి ఓటమికి కారణమయ్యారు. అంటే క్షేత్రస్థాయిలో పనితీరుకు ప్రత్యామ్నాయం లేదు. గన్నవరంలో వివాదాస్పద అభ్యర్థిని నిలబెట్టటం దెబ్బతీసింది. అంటే ప్రజలు మెచ్చే స్థానిక నాయకుడు ఎంత ముఖ్యమో అర్థమవుతోంది. ఇక కైకలూరులో ఎన్డీఏ కూటమి బలాన్ని తక్కువ అంచనా వేశారు. అంటే ప్రతిపక్షం ఏకమైతే పరిస్థితి ఎలా ఉంటుందో ముందుగానే ఊహించాలి. సరే, ఇప్పటిదాకా సమస్యల గురించి మాట్లాడాం. ఇప్పుడు పరిష్కారాల గురించి ఆలోచిద్దాం. కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించాలంటే ఏం చేయాలి? దానికొక స్పష్టమైన బ్లూప్రింట్ అవసరం. దాని గురించే ఇప్పుడు మనం చర్చిద్దాం. అయితే ప్రజలతో తిరిగి మమేకయ్యే ముందు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఓటర్ సమాచారం అనేది వాళ్ళ వ్యక్తిగత ఆస్తి. భారతదేశం డీపీడీపీ చట్టం ప్రకారం వారి గోప్యతను, సమ్మతిని గౌరవించడం మన బాధ్యత. మంచి పాలన అంటే ఓటును గౌరవించడం, ఓటర్ను కూడా గౌరవించడం. ఇక్కడ ఒకే సైజు అందరికీ సరిపోదు. మనం ప్రతి వర్గాన్ని ప్రత్యేకంగా సంప్రదించాలి. యువత కోసం డిజిటల్ క్యాంపెయిన్లు, జాబ్ మేళాలు, మహిళల కోసం సంక్షేమ పథకాల గురించి వారికే వివరించేలా దుర్గా సభలు, చేనేత కార్మికుల కోసం ప్రభుత్వ సహకార సంఘం సబ్సిడీపై నూలు, ఆరోగ్య కార్డుల హామీ, ఇక రైతుల దగ్గరికి నేరుగా వెళ్లి రైతు భరోసా గురించి మాట్లాడాలి, కాలువలు వెంటనే బాగుచేస్తామని మాటివ్వాలి. నమ్మకాన్ని తిరిగి సంపాదించాలంటే కొన్ని క్విక్ విన్ ప్రాజెక్టులు చేపట్టాలి. ప్రజలకు వెంటనే ఫలితం కనిపించాలి. 1. ఉప్పునీటి సమస్యను తీర్చడానికి గోదావరి నీటి పైప్లైన్ ప్రాజెక్ట్. 2. గూడూరు బంటుమిల్లిలో కాలువలను యుద్ధ ప్రాతిపాదికన బాగుచేయడం. 3. చేనేత కార్మికుల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక సహకార సంఘం ఏర్పాటు చేయడం. ఇవి కేవలం హామీలు కాదు, ఆచరణలో పెట్టాల్సిన పనులు. ఈ మొత్తం వ్యూహానికి ఒక ఫ్రేమ్వర్క్ ఉంది. అదే ఈ చతుర్ముఖ సిద్ధాంతం. ఇందులో 4 అంశాలుంటాయి. అటాక్ అంటే తప్పులను, అవినీతిని ఎదుర్కోవడం. ప్రిజర్వ్ అంటే చేస్తున్న మంచి పనులను, సంక్షేమాన్ని కొనసాగించడం. క్రియేట్ అంటే కొత్త అవకాశాలను, అభివృద్ధిని సృష్టించడం. ఇక యూనిఫై అంటే ప్రజలందర్నీ ఐక్యం చేయడం. ఈ 4ంటిని సరిగ్గా బ్యాలెన్స్ చేయగలగాలి. చివరగా ఇదంతా కేవలం రాబోయే ఎన్నికల కోసం కాదు. అసలు పాలన అంటే ఏంటి, దాని అసలైన అర్థం గురించి మాట్లాడుకుందాం. ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి. ఎన్నికలు నిన్నటి నమ్మకంపై తీర్పు. పాలన రేపటి నమ్మకాన్ని సంపాదించే రోజువారీ పని. ఎన్నికల్లో గెలవడం ముఖ్యం కావచ్చు, కాని అంతకన్నా ముఖ్యం ప్రతిరోజూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. రాజకీయ పునరుద్ధరణ అంటే అదే. అయితే ఇక్కడొక పెద్ద ప్రశ్న మిగిలి ఉంది. అధిష్టానం అభ్యర్థిని మార్చాలని సిఫార్సు చేసింది. కాని ప్రజల నమ్మకం ఇంతగా దెబ్బతిన్న తర్వాత కేవలం ఒక డేటా ఆధారిత బ్లూప్రింట్, ఒక కొత్త ముఖం, క్షేత్రస్థాయిలో కోల్పోయినదాన్ని నిజంగా తిరిగి నిర్మించగలవా? మీరు నిజంగా ప్రజల కేంద్రీకృత నాయకుడుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఇమెయిల్ mgr@blueprintstrategies.ai లేదా 08042041602కి కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం కోసం